అందరికీ నమస్కారము. పార్ట్ 7లో 42 నామములు అర్థములు తెలుసుకున్నాము. ఈ వీడియోలో 43 నుంచి 139 నామములు బ్రహ్మాది వైలక్షణ్యము ఈ గుణములను గురించి తెలుసుకుందాం. 43 నుంచి 139 నామముల్లో కొన్ని నామములు ఈ వీడియోలో అర్థాన్ని తెలుసుకుందాం. ధాత అంటే గర్భములు ధరించువాడు. విధాత ఆ గర్భాన్ని ఆవిర్భవింపచేసేవాడు. ధాతురుత్తమః బ్రహ్మ కన్నా ఉత్కృష్టుడని చెప్పగానే ఆ బ్రహ్మచే సృజించబడిన ప్రజాపతులు మొదలైన వారి అందరికన్నా ఉత్కృష్టుడని స్పష్టంగా చెప్పారు. అప్రమేయః బ్రహ్మ రుద్రాదుల కరణములతో తెలుసుకొన సాధ్యము కానివాడు లేదా అపరిచ్ఛేద్యుడు అంటే ఇలాంటి వాడు అని చెప్పసాధ్యం కానివాడు. హృషీకేశః వారి ఇంద్రియములన్నింటినీ నియమించువాడు. బ్రహ్మ పద్మమునందు పుట్టినవాడని ప్రసిద్ధి. మరి ఈ విష్ణువు నుండి ఉద్భవించటం ఏమిటి? పద్మనాభః ఆ బ్రహ్మదేవుని ఉత్పత్తి స్థానమైన పద్మము నాభియందు కలవాడు. అమర ప్రభువు ఈ బ్రహ్మాది దేవతలందరకు నిర్వాహకుడు ఆయనే. అయితే బ్రహ్మను సృష్టించడానికి ముందు జరిగిన పనులన్నీ ఎవరు చేశారు? విశ్వకర్మ. బ్రహ్మ సృష్టికి ముందు వెనుక కూడా జగద్వ్యాపారములను చేయువాడు. మనుహు కేవలం సంకల్పం చేతనే పనులన్నీ చేసేవాడు. త్వష్ట దేవుడు, మనుష్యుడు, తిర్యక్కు స్థావరము ఇత్యాదిగా విభజించేవాడు. స్థవిష్టః సూక్ష్మావస్థలో ఉన్నవాడు స్థూలావస్థగా పరిణమించును. అంటే తన సంకల్ప ప్రకారము సూక్ష్మముగానున్న అవ్యక్తాదులు 14 లోకములు గల బ్రహ్మాండములుగా స్థూల రూపం కలవిగా విస్తరించును అని అర్థం. స్థవిరః కాలమును అపేక్షించిన కాలం కన్నా విలక్షణుడు. పాలు పెరుగు వంటివి కాలాన్ని అపేక్షిస్తాయి, కానీ అలా కాదు. కాలమే ఈయన వశంలో ఉంటుంది. సర్వకాలములలో ఉండే పరమాత్మ ఆయా కాలములలో సృష్టి మొదలగునవి చేసినప్పటికీ ఆ కాలం తన అధీనంలోనే ఉంటుంది, కానీ కాలం వశంలో ఆయన ఉండరు. ధ్రువః చలింపనివాడు, అనంతముగా పరిణమించిన వికారము లేనివాడు. అగ్రాహ్యః ఎవరి వలన గ్రహింప సఖ్యము కానివాడు. శాశ్వతః ఇలా ప్రవాహంలో ఎప్పుడూ సృష్టి స్థితి సంహారములు చేస్తూనే ఉంటాడు, అందుచేత నిత్యుడు. ఇలా ఎప్పుడూ ఇదే పని చేస్తూ ఉంటే ఆయనకి విసుగు రాదా? ఎంత భగవంతుడైతే మాత్రం ఇలాంటి వ్యాపారం ఆయనకు కూడా దుఃఖదాయమే అవుతుంది కదా. కృష్ణః ఇలాంటి లీలారసము చేత మిక్కిలి ఆనందించేవాడు. కృష్ అంటే భూమి, నా అంటే ఆనందము, అపరిచ్ఛిన్న ఆనందమే స్వభావముగా కలవాడు. లోహితాక్షః ఇలాంటి ఆనందాన్ని ప్రకటించే రమ్యమైన కిందామరుల వంటి నేత్రములు కలవాడు. ప్రతర్ధనః ఇలా సృజించగానే సమస్తమును సంహరించేవాడు. ప్రభూతః సమృద్ధుడు అంతా సంహరించినా ఎప్పుడూ నశించనిది అనంతమైనది అయిన పరమపదాన్ని కలిగి ఉన్నవాడు కనుక సమృద్ధుడు. ఈ సృష్టి సంహారములనే మరింతగా వివరిస్తున్నారు. త్రికకుద్దామ దీనిని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. త్రికకుత్ అంటే త్రిపాద్విభూతి, పరమపరంధామం అంటే స్థానముగా కలవాడు. త్రికకుబ్ధామ అంటే జ్ఞాన బల ఐశ్వర్య వీర్యశక్తి తేజస్సులనే 6 గుణములు కలవాడు. త్రికకుత్ 3 మూపురములు కలవాడు. ధామ అంటే తేజస్సు కలవాడు. పవిత్రం సమస్త చెడ్డ గుణములను జయించినవాడు కావున పరిశుద్ధుడు, పవిత్రమైన వాడు. మంగళం పరం స్వయం ప్రకాశ ఆనంద రూపి, కళ్యాణ రూపిగా ఉండేవాడు. ఈశానః పాలకుడు, పాలించేవాడు. శ్రీకృష్ణార్పణమస్తు.